ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే ఈ జూన్ నెలలో 300 రూపాయల దర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 4వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 76,291 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 28,495 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,14,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ప్రస్తుతం టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకుని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గిందండి. చాలా వరకు కూడా తగ్గిపోయింది. ఫ్రీ దర్శనానికి ఒకప్పుడు 30 నుంచి 40 గంటల సమయం పడితే ఇప్పుడు 10 గంటలు కూడా పట్టడం లేదు. కేవలం 8 గంటల సమయం మాత్రమే పడుతోంది. ఇప్పుడు ఈ 2024 జూన్ నెలలో 300 రూపాయల దర్శనం టికెట్ల యొక్క అవైలబిలిటీ గురించి తెలుసుకుందాము. 300 రూపాయల దర్శనం టికెట్లని కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారండి. ఇంకెక్కడా కూడా వీటిని ఇవ్వరు. ఎవరైనా ఇప్పిస్తామని మీ దగ్గర అమౌంట్ తీసుకున్నా కూడా మీరు డబ్బులు ఇచ్చి మోసపోకండి. అవన్నీ ఫేక్ ఉంటాయి. టీటీడీ వారు అఫీషియల్ వెబ్సైట్లో ప్రతి నెల చివరి వారంలో 300 రూపాయల దర్శనం టికెట్లను విడుదల చేయడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే మీరు వాటిని బుక్ చేసుకోగలరు. వీటిని స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అంటారండి. వీటి యొక్క ధర అనేది ఒకరికి 300 రూపాయలు. అందుకని స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను 300 రూపాయల దర్శనం టికెట్లు అని కూడా పిలుస్తారు. ఈ టికెట్లను ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారండి. 24, 25 తేదీలలో ఉదయం 10 గంటలకు టీటీడీ వారి వెబ్సైట్లో వీటిని విడుదల చేయడం జరుగుతుంది. ఒక ఐడితో 6 మందికి మీరు ఒకటేసారి బుక్ చేసుకోవచ్చండి. ఒక ఐడితో 6 పర్సన్స్కి మీరు ఒకటేసారి బుక్ చేసేసుకోవచ్చు. అయితే టికెట్స్ రిలీజ్ అయిన వెంటనే 2 గంటల్లోపు 1:30-2 గంటల్లోపు అన్నీ కూడా అయిపోతాయండి. ఒక్కోసారి 1 గంటలోనే ఫుల్ అయిపోతాయి. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఎప్పుడూ కూడా దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం మాత్రమే పడుతుందండి. ఒకవేళ భక్తుల రద్దీ మరీ ఎక్కువగా ఉంటే పండుగ రోజులలో, సెలవు రోజులలో అప్పుడు మాత్రం 5 గంటల సమయం పడుతుంది. లేకపోతే మిగతా రోజులలో అంతా కూడా 300 రూపాయల దర్శనానికి కేవలం 3 నుంచి 4 గంటల సమయం మాత్రమే పడుతుంది. దగ్గర నుంచి చూడొచ్చండి దేవుణ్ణి ఈ దర్శనం టికెట్తో అని అడిగారండి. అదేమీ లేదండి. విఐపి దర్శనం టికెట్ బుక్ చేసుకుంటే మాత్రమే మొదటి గడప వరకు మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. మిగతా 300 రూపాయలు కానీ, సర్వదర్శనం కానీ, 500 రూపాయల దర్శనం టికెట్ కానీ అన్నీ కూడా జయ విజయాల నుంచి కూడా, అక్కడ జయ విజయుల విగ్రహాలు ఉంటాయి కదా స్వామివారి పక్కన, అక్కడి నుంచి కూడా మీకు దర్శనం అనేది చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆగస్ట్ నెల వరకు 300 రూపాయల దర్శనం టికెట్లు అన్నింటినీ విడుదల చేసేసారండి. ఆన్లైన్లో అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి సెప్టెంబర్ నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఈ జూన్ నెల చివరి వారంలో టీటీడీ వారు విడుదల చేస్తారు. వాటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది టీటీడీ వారి నుంచి వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఈ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారు క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు టికెట్, మీకున్న దర్శనం టికెట్తో పాటు ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లో మీరు వెళ్ళవలసిన టైం అనేది ఇచ్చుంటారు కదా, క్యూలో రిపోర్టింగ్ టైం అనేది మీకు దర్శనం టికెట్లో ఇచ్చిన టైం కంటే 2 గంటల ముందే మిమ్మల్ని దర్శనానికి అలౌ చేస్తారండి. అంటే మీకు ఉదాహరణకి 300 రూపాయల దర్శనం టికెట్లో దర్శనం టైం అనేది సాయంత్రం 5 గంటలకు ఇచ్చుంటే కనుక మీరు మధ్యాహ్నం 3 గంటలకే క్యూ లైన్లోకి వెళ్ళొచ్చు. ఈ విధంగా మీ టికెట్లో ఇచ్చిన దర్శనం టైం కంటే 2 గంటల ముందు మీరు క్యూ లైన్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి.
ఒక భక్తుడు, నమస్తే అండి, 1 సంవత్సరం వయస్సు ఉన్న బిడ్డ ఉన్న వాళ్ళకి తులాభారం టోకెన్ ఏమైనా తీసుకోవాలా అని అడిగారండి. తులాభారానికి ఎటువంటి టోకెన్ అవసరం లేదండి. మామూలుగా మీరు ఏ దర్శనానికి వెళ్తున్నా కూడా తిరుమల ఆలయంలోకి ఎంటర్ అయిన తర్వాత ధ్వజస్తంభంకి ఎడమ వైపున తులాభారం ఉంటుంది. క్యూ లైన్ నుంచి అలాగే మీరు తులాభారం దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ మీకు వాలంటీర్స్ అందుబాటులో ఉంటారండి. వాళ్ళతో మాట్లాడి తులాభారం వేసిన తర్వాత మీకు వాళ్ళు రిసిప్ట్ అనేది ఇస్తారు. అంతేకాని ముందే ఎటువంటి టోకెన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఇంకొకరు, హలో మేడం, కళ్యాణోత్సవం అయిన తర్వాత దర్శనంకి ఎంతసేపు పడుతుంది అని అడిగారండి. కళ్యాణోత్సవం అయిన తర్వాత అంటే మామూలుగా మీకు ఫస్ట్ కళ్యాణోత్సవంలో కూర్చోబెడతారండి మిమ్మల్ని. కళ్యాణోత్సవం సేవ అంతా చూసిన తర్వాత మీకు వెంటనే అక్కడి నుంచి అటే దర్శనానికి పంపిస్తారు. మీరు అక్కడ కూర్చున్న సమయం నుంచి దర్శనం చేసుకొని బయటికి రావడానికి ఎంతసేపు పడుతుంది అనేది ఎవ్వరూ కూడా చెప్పలేరండి. ఆ రోజు భక్తుల యొక్క రద్దీని బట్టి ఉండొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.